Okay. So here is the simple definition for a cycloid and involute. So a cycloid is a curve traced by a point on a circle that rolls without slipping on a straight line. సో సైక్లాయిడ్ కర్వ్ అంటే ఒక సర్కిల్ తీసుకుని దాని మీద ఒక పాయింట్, ఏదో పాయింట్ లొకేట్ చేయండి. లెట్ us టేక్ దిస్ ఇస్ పి అనే పాయింట్ లొకేట్ చేయండి. సో ఇప్పుడు ఈ సర్కిల్ ని రోల్ చేయాల. ఎంతవరకు రోల్ చేయాలంటే 360 degrees, అంటే ఇలా అలాంగ్ స్ట్రైట్ లైన్ ఒక రెవల్యూషన్ తిరిగాలన్నమాట. ఈ సర్కిల్ ని ఒక రెవల్యూషన్ మనం రోల్ చేయాలి అలాంగ్ స్ట్రైట్ లైన్. సో దిస్ ఈస్ కాల్డ్ as స్ట్రైట్ లైన్. ఇలా సర్కిల్ ని స్ట్రైట్ లైన్ మీద రోల్ చేసినప్పుడు ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్, అంటే ఈ పి అనే పాయింట్ ఉంది కదా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రోల్ చేస్తే, ఈ డైరెక్షన్ లో రోల్ చేస్తే సర్కిల్ ఎక్కడికి వస్తుంది, అవునా? న్యూ ప్లేస్ కి వస్తుంది. ఓకే. సో పి అనే పాయింట్ ఎక్కడికి వస్తుంది? ఇందాక ఎక్కడ ఉంది, ఇక్కడికి వస్తుంది పి అనే పాయింట్. అలాగే కొంచెం సేపటికి ఏమవుతుంది, అదే సర్కిల్ న్యూ ప్లేస్ కి వస్తుంది, పి అనే పాయింట్ ఇక్కడికి వస్తుంది, అవునా? అలా ఒక రెవల్యూషన్ ని మనం తిప్పాలన్నమాట. ఆ సర్కిల్ ని ఒక 1 రెవల్యూషన్, జస్ట్ లైక్ మీరు ఒక సైకిల్ టైర్ తీసుకుని గ్రౌండ్ మీద ఒక రెవల్యూషన్ తిరిగేలాగా మీరు ఎలా రోల్ చేశారనుకోండి, ఈ పి అనే పాయింట్ ఉంది కదా, ఈ పి అనే పాయింట్ ని ఇలా మీరు కలుపుకుంటూ వస్తే ఏదైతే వస్తుందో కరువు, లోకస్ ఆఫ్ ఆల్ పి పాయింట్స్, ఈ కరువుని ఏమంటారంటే సైక్లాయిడల్ కర్వ్ అంటారు. సైక్లాయిడల్ కర్వ్. అర్థమవుతుందా? సైక్లాయిడ్ కర్వ్ ఈజ్ ఎ engineering curve traced by a point and a circle that rolls without slipping on a straight line. Okay, coming to the involute. Involute వచ్చేసరికి again consider circle. సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్ చుట్టూ ఒక థ్రెడ్ తీసుకుని, లేదంటే స్ట్రింగ్ గాని ఒక స్ట్రింగ్ తీసుకుని దీని చుట్టూ ఇలా వౌండ్ చేశారు అనుకోండి. ఇలా వౌండ్ చేసిన ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఇలా వౌండ్ చేసిన ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే. ఒక పాయింట్ ని ఫిక్స్ చేసేసేయండి. ఇంకొక పాయింట్ ని ఎండ్ ఉంటుంది కదా, ఇంకొక పాయింట్ ఎండ్, థ్రెడ్ కి 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఒక ఎండ్ ని ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఫిక్స్ చేశాను అనుకోండి, ఇంకొకటి ఉంటుంది కదా, ఇంకొక ఎండ్. ఆ ఆ ఎండ్ ఏదైతే ఉందో దాన్ని అన్వౌండ్ చేయాలి. అన్వౌండ్ అంటే అన్వౌండ్ చేస్తే మీకు ఇలా బయటకు వస్తుంది, అవునా? థ్రెడ్ ని అన్వౌండ్ చేస్తే ఇలా వస్తుంది ఒక కర్వ్. ఓకేనా? సో ఈ కర్వ్ ని మనం ఏమంటారంటే ఇన్వల్యూట్ కర్వ్ అంటాం. ఇన్వల్యూట్ కర్వ్. జాగ్రత్తగా రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? సైక్లాయిడ్ అంటేనేమో ఒక సర్కిల్ మీద ఒక పాయింట్ ని కన్సిడర్ చేసి, అంటే సర్కంఫరెన్స్ మీద పి అనే పాయింట్ సర్కిల్ ని కన్సిడర్ చేసి దాని ఒక రెవల్యూషన్ ని మనం ఒక స్ట్రైట్ లైన్ మీద రోల్ చేస్తే ద లోకస్ ఆఫ్ ఆల్ దీస్ పి పాయింట్స్ జనరేట్స్ ఎ కర్వ్. దట్ కర్వ్ ఈస్ కాల్డ్ ఎస్ ది సైక్లాయిడల్ కర్వ్. వేరాస్ ఇన్వల్యూట్ ఎలా వస్తుందంటే అదే సర్కిల్ చుట్టూ ఒక థ్రెడ్ ని మనం చుట్టేసి ఒక పాయింట్ ని ఫిక్స్ చేసి, ఇంకొక పాయింట్ ఉంటుంది కదా, థ్రెడ్ కి 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఒక ఎండ్ ని ఫిక్స్ చేసేయాలి. ఇంకొక ఎండ్ ని తీసుకుని స్లోగా అన్వౌండ్ చేశాను అనుకోండి. అన్వౌండ్ చేస్తే ద కర్వ్ ట్రేస్డ్ బై ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఎ థ్రెడ్. ఎండ్ పాయింట్ ఆఫ్ ఎ థ్రెడ్. ఓకే. సో దట్ కర్వ్ ఈస్ కాల్డ్ ఎస్ ది ఇన్వల్యూట్ కర్వ్. సో ఎందుకు ఈ కర్వ్స్ ఎందుకు అంటే ఎక్కడ వాడతారంటే, జనరల్ గా మనకి గేర్స్ ఉంటాయి. గేర్స్ మీరు చూసే ఉంటారు, గేర్ బాక్సెస్ ఉంటాయి కార్లో కానీ, బస్సులో కానీ, లేదంటే మన బైక్స్ లో కానీ గేర్ బాక్స్ ఉంటుంది. ఓకే. సో ఎందుకు వాడతారు గేర్ బాక్స్ అంటే టు గెట్ ది రిక్వైర్డ్ స్పీడ్స్ అండ్ రిక్వైర్డ్ టార్క్స్. సపోజ్ మీరు ఒక హిల్ మీదకి, ఒక కొండ మీదకి బైక్ మీద వెళ్ళాలంటే సెకండ్ గేర్ లో వెళ్తారు, అవునా? సెకండ్ గేర్ లేదా మోస్ట్లీ సెకండ్ గేర్ లో వెళ్తారు. అదే హైవే మీద వెళ్ళాలంటే ఫోర్త్ గేర్ అంటే టాప్ గేర్ లో వెళ్తారు. సో టాప్ గేర్ లో వెళ్ళేటప్పుడు మనకి స్పీడ్ ఎక్కువ వస్తుంది, అవునా? స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అలా అని ఫోర్త్ గేర్ లో, ఆ టాప్ గేర్ లో మనం హిల్ ఎక్కగలమా అంటే హిల్ మీద వెళ్ళాం. మనం ఫోర్త్ గేర్ లో ఒక హిల్ ఎక్కాలంటే కష్టం, ఎందుకంటే హిల్ ఎక్కేటప్పుడు టార్క్ కావాలి. టార్క్. అలాగే ఇసుక లేదంటే బురదలో కానీ అక్కడ మనకి టార్క్ ఎక్కువ కావాలి. ఆ వెహికల్ వెళ్ళాలంటే టార్క్ ఎక్కువ కావాలి. కానీ హైవే మీద వెళ్ళాలంటే స్పీడ్ ఎక్కువ కావాలి. సో ఈ గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే
అకార్డింగ్ టు ది కండిషన్స్ మనకి టార్క్ లేదంటే స్పీడ్ ని వేరీ చేస్తుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ గేర్ బాక్స్. So that you can see in all automobiles. Gearbox is a essential component of a all automobiles to get the required speeds and required torques. Okay. Now, ఈ గేర్ బాక్స్ లో గేర్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి గేర్స్ అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎలా గేర్స్ ఉంటాయి. నేను ఎగ్జాక్ట్ షేప్ డ్రా చేయట్లేదు. ఇలా గేర్స్ ఉంటాయి. అలాగే ఇంకో పక్కన ఇంకో గేర్ ఇలా ఉంటుంది. ఓకే. సో ఒక గేరు ఇలా టర్న్ అయితే ఇంకో గేరు రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతుంది అనమాట. అంటే ఈ గేర్స్ దేనికి వాడతారంటే ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్ కి పవర్ ని ట్రాన్స్మిట్ చేయడానికి వాడతారు. అందుకే వీటిని గేర్స్ ఏమంటారంటే పవర్ ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ యాస్ పవర్ ట్రాన్స్మిటింగ్ ఎలిమెంట్స్. సో ఇలా మనం గేర్ బాక్స్ లో గేర్స్ వాడతాం. ఇప్పుడు ఈ గేర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో నేను హైలైట్ చేస్తున్నాను. ఈ గేర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ గేర్ ప్రొఫైల్ జనరల్ గా సైక్లాయిడల్ గాని ఇన్వల్యూట్ గాని వాడతారు. సైక్లాయిడ్ ఆర్ ఇన్వల్యూట్ టూత్ ప్రొఫైల్స్ అంటాం దాన్ని, టూత్ ప్రొఫైల్స్. సో ద గేర్ కి వచ్చేసరికి టూత్ ప్రొఫైల్ ఇన్వల్యూట్ షేప్ కానీ లేదంటే సైక్లాయిడల్ టీత్ కానీ వాడతారు. ఓకేనా. సో డిపెండింగ్ అపాన్ ది అప్లికేషన్. సో డిపెండింగ్ అపాన్ ది అప్లికేషన్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఐదర్ ఇన్వల్యూట్ teeth or cycloidal teeth. So that is the application of these curves. Okay. So ఇది మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది cycloidal and involute curves. Okay. So without delay we are going to see the construction of involute first, because it's easy to construct involute compared to cycloid. Cycloid takes much time. So I will finish involute curves today. Very easy. నాతో పాటు డ్రా చేయడానికి ప్యారలల్ గా డ్రా చేయడానికి ట్రై చేయండి. అండ్ it's better to carry all drawing instruments. I think you are already aware of, right? So అన్ని drawing instruments carry చేయాలి, right? సో క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. ఇన్వల్యూట్ మీద క్వశ్చన్. గివ్ మీ 1 second. Draw an involute of a circle. Just note down the problem. Draw an involute of a circle of 50 mm diameter, of 50 mm diameter, full stop. Also draw a normal and a tangent, a normal and a tangent to it. So this is the problem. Very simplified problem. Draw a involute of a circle of 50 mm diameter. So ఇన్వల్యూట్ ఆఫ్ సర్కిల్ డ్రా చేయాలంటే వాడు ఇచ్చేది ఏంటంటే మనకి డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఇస్తాడు. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు డ్రా ది సర్కిల్. సో ఐమ్ జస్ట్ సర్కిల్ డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 50 mm. మ్యూట్ చేసుకోండి మైక్. ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? మైక్ మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ గా ఉంది. So take the compass, draw one circle.
మోస్ట్లీ మీకు లెఫ్ట్ సైడ్ డ్రా చేసుకోండి. ఇది కరువు డ్రా చేయాలంటే మీరు ఒకవేళ నోట్బుక్ మీద ప్రాక్టీస్ చేస్తుంటే ల్యాండ్స్కేప్లోకి డ్రా చేయాలి. ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా మీరు నోట్బుక్ని అడ్డంగా తిప్పి డ్రా చేయాలి. లేదంటే స్పేస్ సరిపోదు. లేదా A4 షీట్లో అయినా సరే అడ్డంగా డ్రా చేయండి. ల్యాండ్స్కేప్లో పెట్టి డ్రా చేయాలి. మోస్ట్లీ ఇలా వస్తుంది కరువు మీకు. నేను రఫ్ రఫ్ స్కెచ్ డ్రా చేస్తాను, ఇలా వస్తుంది కరువు. ఓకే, కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుని డ్రా చేసుకోండి. ఎందుకంటే మొత్తం డ్రా చేసిందా మళ్ళీ స్పేస్ సరిపోతే కరువు రాదు. సో సర్కిల్ ఫస్ట్ డ్రా చేయండి అందరూ కూడా. 50 mm డయామీటర్ అంటే రేడియస్ ఎంత తీసుకోవాలా? 25 mm రేడియస్ తీసుకోండి. ఒక సర్కిల్ డ్రా చేయండి ఫాస్ట్. సో డయామీటర్ 50 mm అంటే R రేడియస్ 25 mm తో సర్కిల్ డ్రా చేయాలి. లొకేట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. స్పేస్ సరిపోతుందో లేదో మరి 25 mm అయితే తగ్గిద్దామా? 20 mm తీసుకుంటారా పోనీ? రేడియస్ సరిపోతుందో లేదో 25 mm. నోట్బుక్ మీద అయితే సరిపోకపోవచ్చు. ఓకే, 20 mm అయితే సరిపోతుంది. తగ్గిస్తారు. 50 mm బదులు 40 mm తీసుకోండి. మీకు నోట్బుక్ మీద వస్తుంది, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడతారు తర్వాత. 40 mm తీసుకోండి అంటే 20 mm రేడియస్. డ్రాయింగ్ షీట్ మీద అయితే ఇబ్బంది ఏమి ఉండదు. నోట్బుక్ మీద మళ్ళీ స్పేస్ సరిపోదేమో. టేక్ 20 mm రేడియస్. టేక్ 20 mm రేడియస్. డ్రా వన్ సర్కిల్. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ క్యాలిక్యులేటర్, సర్కంఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. చిన్న క్యాలిక్యులేషన్ ఏం లేదు. సైక్లాయిడ్కి ఇన్వాల్యూట్కి సర్కంఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? సర్కంఫరెన్స్ కి అంటే చుట్టుకొలత, తెలుగులో చుట్టుకొలత అంటారు కదా. సో ఈ చుట్టూ ఫార్ములా 2πr ఆర్ πd, వాట్ ఎవర్ ఇట్ మే బి, πd or 2πr. Now use your calculator. Calculate the circumference of the 40 mm diameter circle. 40 mm అంటే 2 into pi into r అంటే 20 mm వేసుకోండి. సో వాల్యూ ఎంత వస్తుందో చెప్పుకున్నాం. 125.6 sir. ఎంతమ్మా? 125.6. 125.6. సో ఈ చిన్న క్యాలిక్యులేషన్ ఏం లేదు.
ఈ సర్కంఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సైక్లాయిడల్ కర్వ్ ఇచ్చినా ఇన్వాల్యూట్ కర్వ్ ఇచ్చినా సర్కిల్ డ్రా చేసి వెంటనే సర్కంఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? సో ఇట్ ఈస్ అరౌండ్ 125.6. ఓకే, సో 125.6 కాబట్టి ఆల్మోస్ట్ మీరు 126 తీసుకోవచ్చు. ఓకేనా? సర్కంఫరెన్స్ కదా, ఏ ఫార్ములా ఎంఎం, నాట్ ఎంఎం స్క్వేర్. సో దీన్ని అప్రాక్సిమేట్గా మీరు 126 తీసుకోండి, 126 ఎంఎం తీసుకోండి. ఎందుకంటే మనం 125.6 మనం స్కేల్తో పెట్టలేం కాబట్టి దాన్ని కొంచెం రౌండ్ ఆఫ్ చేయండి, 126 ఎంఎం. ఓకే, సో విత్ ద సేమ్ లెంత్ డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఆర్ అ టాంజెంట్ అట్ ఎ పాయింట్ పి. చూడండి, నేను పి అనే పాయింట్ లొకేట్ చేస్తున్నాను అట్ బాటమ్ ఆఫ్ ది సర్కిల్. పి అనే పాయింట్ లొకేట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. పి అనే పాయింట్ లొకేట్ చేస్తున్నాను అట్ ది బాటమ్ ఆఫ్ ది సర్కిల్. సో ఈ పి దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్, అంటే జనరల్గా దీన్ని టాంజెంట్ అంటాం, టాంజెంట్. ఓకే, సో ఒక టాంజెంట్ డ్రా చేయాలి ఆర్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. దాని లెంత్ ఎంత ఉండాలి? అంటే ఈక్వల్ టు పై డి ఆర్ సర్కంఫరెన్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 125.6. అర్థమవుతుంది అందరికి? పి అనే పాయింట్ లొకేట్ చేయండి అట్ ది బాటమ్ ఆఫ్ ది సర్కిల్. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఆ స్ట్రైట్ లైన్ లెంత్ ఎంత ఉండాలంటే ఈక్వల్ టు ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో మనకి సర్కంఫరెన్స్ 125.6 ఎంఎం వచ్చింది కాబట్టి, సో 125.6తో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేశారా? ఓకే, థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఈ సర్కిల్ ని అలాగే ఈ లైన్ పేరు ఏంటంటే పీక్యూ అనుకోండి, పీక్యూ. సో ఇప్పుడు ఈ సర్కిల్ ని అలాగే లైన్ ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సర్కిల్ ని అలాగే ఈ లైన్ ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలో సర్కిల్ ని చెప్పినట్టున్నాను, నేను చెప్పానా? సర్కిల్ ని ఈక్వల్ పార్ట్స్ చేయడం, 12 ఈక్వల్ పార్ట్స్. ఆ మెథడ్ వాడి మీరు ఈ సర్కిల్ ని 12 ఈక్వల్ పార్ట్స్ చేయండి. చాలా క్విక్ గా చేయాలి, కాంపాస్ వాడి చేయాలి. సో దీనికోసం మీరు సెంటర్ లైన్ ఉంది కదా, ఆ సెంటర్ లైన్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓనే సెంటర్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ డ్రా చేసుకొని కాంపాస్ తీసుకుని 20 mm రేడియస్ కదా, 20 mm రేడియస్ తీసుకుని పి అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్, డివైడ్ చేయడం వచ్చు కదా అందరికి, నేను మళ్ళీ చెప్పాలా? పి అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్. అంటే ఇక్కడ నొటేషన్స్ ఎక్కువైపోతాయి ఎందుకని. సో పి అన్నాం కదా, అది ఏ అనుకోండి. మీరేం వాడొద్దు, నొటేషన్స్ ఏం వాడొద్దు. ఏబిసి ఏదో 3 పాయింట్లు తీసుకుంటున్నాను నేను ఊరినే. సో ఇక్కడ పి దగ్గర నుంచి ఒక ఆర్క్, పి అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్, సర్కిల్ మీదకి ఇలా ఒక ఆర్క్. అలాగే ఏ దగ్గర నుంచి, ఏ సెంటర్గా అదే రేడియస్తో ఒక ఆర్క్. అర్థమైందా? అదే ఏ సెంటర్గా ఇటు పక్కన ఒక ఆర్క్, తర్వాత బి సెంటర్గా ఇటువైపు ఒక ఆర్క్, ఇటువైపు ఒక ఆర్క్. అలాగే సి సెంటర్గా ఇటువైపు ఒక ఆర్క్, అటువైపు ఒక ఆర్క్. అలాగే పి సెంటర్గా ఇటు ఒక ఆర్క్. ఇలా మీకు నెంబర్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే
మనకి సర్కిల్ అనేది 12 ఈక్వల్ పార్ట్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది చాలా సింపుల్ మెథడ్, నేను ఆల్రెడీ చెప్పినట్టే గుర్తు. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోండి జాగ్రత్తగా. సెంటర్ గుండి పాస్ అవ్వాలి, ప్రతి లైన్ కూడా సెంటర్ నుండి పాస్ అవ్వాలి. స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలి, స్కేల్ యూజ్ చేసి స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలి. సో వీటికి నేమింగ్ ఇచ్చుకోవాలి, నేమింగ్. సో పీ ఆల్రెడీ మనం ఇచ్చేసాం కాబట్టి ఈ పీకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. పీకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. సో దిస్ ఈజ్ 1 పాయింట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, 5, 6, 7, 8, 9, 10, 11. పి అనే పాయింట్ 12 అవుతుంది. సో టోటల్గా 12 పార్ట్స్ చేయాలి. ఏబిసిడీలు తీసేయండి. ఇక ఇక్కడ ఏ పాయింట్, బి పాయింట్ ఇది తీసేసాను. సో ఇప్పుడు మనకి నోటేషన్స్ వచ్చేసరికి సర్కిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్, స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 యాంటీ క్లాక్ వైజ్, సారీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాం, ఈ డైరెక్షన్ లో. ఎందుకంటే కరువు కూడా ఇలాగే వస్తుంది మనకి, కాబట్టి పీకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పార్ట్స్ వస్తాయి, కంప్లీట్ గా 12 పార్ట్స్ వస్తాయి. ఈ గ్రీన్ కలర్ లో ఇవన్నీ కూడా థిన్ లైన్స్ అమ్మా, కనిపించకూడదు. ఈ థిన్ లైన్స్ ఇవన్నీ కూడా హెచ్ పెన్సిల్ వాడి, హెచ్ పెన్సిల్ తో మాత్రమే గీయాలి. సర్కిల్ మాత్రమే మనకి డార్క్ గా ఉండాలి. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయన్నీ కూడా థిన్ లైన్స్, థిన్ లైన్స్. అలాగే ఈ పీక్యూ లైన్ కూడా సేమ్ 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఎలా ఒక లైన్ ని 12 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలి ఆల్రెడీ నేర్చుకున్నాం, అవునా? ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి, ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. ఎంత యాంగిల్ తో? నాట్ లెస్ దాన్ 30 డిగ్రీస్. 30 డిగ్రీస్ కంటే ఎక్కువ యాంగిల్ తీసుకుని ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేసి ఎన్నైతే మనం స్ట్రైట్ లైన్ ని పార్ట్స్ చేయాలనుకుంటున్నాం అన్ని పార్ట్స్ ని ఇంక్లైన్ లైన్ ని చేయాలి ఫస్ట్. ఆ ఇంక్లైన్ లైన్ ని నంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో మీకు దానికోసం టేక్ ఎనీ కన్వీనియంట్ రేడియస్, కాంపాస్ తీసుకుని పాయింట్స్, పాయింట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పాయింట్స్. జస్ట్ ఒక కాంపాస్ తీసుకోండి, ఏదో ఒక రేడియస్ తీసుకుని ఆర్క్స్ కొట్టుకుంటూ రావాలి అదే ఇంక్లైన్ లైన్ మీద. 1, 2, 3, 4, 5, 6 అలా 12 ఆర్క్స్, వాటికి పాయింట్స్ పెట్టేసేయండి. సో ఇది 12th పాయింట్, 11th పాయింట్, 10th పాయింట్, ఇలా పాయింట్స్ పెట్టాలి. మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా క్విక్ గా చేయొచ్చు. అది అలా 12 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 12th పాయింట్ క్యూ పాయింట్ జాయిన్ చేయాలి, అంతే కదా? 12th పాయింట్ ని క్యూ పాయింట్ ని జాయిన్ చేయాలి. సో దీనికోసం కొంచెం మీరు రాఫ్టర్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది. ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలి. సో 12 పాయింట్ క్యూ పాయింట్ అంటే ఎండ్ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేయాలి. ఎండ్ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేస్తే ఒక ఇంక్లైన్ లైన్ వస్తుంది.
ఆ లైన్ కి ప్యారలల్ గా స్కేల్ ని మూవ్ చేస్తూ 11 దగ్గర పెట్టాలి స్కేల్ ని. 11 దగ్గర పెడితే ఇంకొక ఇంక్లైన్ లైన్ వస్తుంది. 10 దగ్గర పెడితే ఇంకొక లైన్ వస్తుంది. అలాగే 9 దగ్గర ఇంకొక ఇంక్లైన్ లైన్. అలా ప్రతి పాయింట్ దగ్గర ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. ఈ లైన్స్ అన్ని కూడా మన పీక్యూ లైన్ ని టచ్ చేస్తాయి. కొంచెం అన్ఈవెన్ గా వచ్చినాయి నాకు, మీకైతే ఈవెన్ ఈవెన్ గా వస్తుంది. సో వీటికి కూడా నేమింగ్స్ ఇచ్చేసేయండి. ఎక్కడైతే ఫస్ట్ పాయింట్ దిస్ ఈజ్ 1, and this is 2, this is 3, this is 4, 5, 6, 7, 8, 9, 10, 11, అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి QR12. లాస్ట్ పాయింట్ QR12. ఇలా మనకి 12 పాయింట్స్ వస్తాయి. సో సర్కిల్ ని 12 ఈక్వల్ పార్ట్స్ చేసాం. అలాగే సర్కంఫరెన్స్ ఏదైతే స్ట్రైట్ లైన్ డ్రా చేసామో ఆ స్ట్రైట్ లైన్ కూడా 12 ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఇక్కడ వరకు అయితే చెప్పండి, తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తా. అయిపోయిందమ్మా? 12 ఈక్వల్ పార్ట్స్ చేశారా? ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సర్కిల్ మీద 12 పాయింట్స్ ఉన్నాయి కదా. 1 2 3 1 దగ్గర నుంచి 12 పాయింట్స్ ఉన్నాయి కదా. 1 దగ్గర పెట్టండి మీ స్కేల్, లేదంటే డ్రాఫ్ట్. ఈ 1 దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. అంటే ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, నేను ఒకసారి హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, సెంటర్ నుంచి 1 అనేది, ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేయాలి. నేను ఇప్పుడు వేరే కలర్ యూస్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 1 అనే పాయింట్ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇలా డ్రా చేయాలి. దేనికి పర్పెండిక్యులర్ అంటే O1 అనే లైన్ ఉంది కదా, O1 అనే లైన్ కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. అలాగే O2 లైన్ ఉంది కదా, O2 లైన్ అంటే మీ దగ్గర డ్రాఫ్టర్ ఉంది అనుకోండి, ఈజీగా ఈ O2 లైన్ కి ఒక స్కేల్ ని అలైన్ చేస్తారు. ఇంకొక స్కేల్ తో ఇక్కడ ఇలా పర్పెండిక్యులర్ లైన్ ఇలా వచ్చేస్తుంది. చూడండి జాగ్రత్తగా, ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్. అలాగే 3 దగ్గర పెట్టండి. 3 దగ్గర డ్రాఫ్టర్ స్కేల్ పెట్టండి. ఒక స్కేల్ ఏమో O3 తో అలైన్ అవుతుంది, ఇంకొక స్కేల్ పర్ఫెక్ట్ గా మీకు ఎలా వస్తుంది. అలాగే 4 దగ్గర పర్పెండిక్యులర్ లైన్. అలాగే 5 దగ్గర పెట్టండి, 5 దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్. అలాగే 6 దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్. 7 దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్. అలాగే 8 దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్. 9 దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్. 10 దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్. అలాగే 11 దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్. 12 దగ్గర ఆల్రెడీ పర్పెండిక్యులర్ లైన్ ఉంది కాబట్టి 12 దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే, PQ ఇస్ ద పర్పెండిక్యులర్ లైన్. అర్థమైందా మీకు ఇది?
వీటిని టాంజెంట్స్ అంటాం. మీరు ఏదైతే డ్రా చేశారో వీటిని టాంజెంట్స్ అంటాం, టాంజెంట్స్. సో సర్కిల్ దగ్గర నేను 12 పాయింట్స్ లొకేట్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ దగ్గర పర్పెండిక్యులర్స్ డ్రా చేశాను. ఓకేనా? ఈ పర్పెండిక్యులర్స్ అన్ని ఎలా డ్రా చేసామంటే O1 లైన్ కి పర్పెండిక్యులర్ లైన్, O2 లైన్ కి పర్పెండిక్యులర్, O3 కి పర్పెండిక్యులర్. అలా డ్రాఫ్టర్ యూస్ చేస్తే విత్ ఇన్ మినిట్స్ లో మనం పర్పెండిక్యులర్స్ డ్రా చేయొచ్చు. వితౌట్ డ్రాఫ్టర్ అంటే కొంచెం కష్టం. మీ దగ్గర సెట్ స్క్వేర్స్ ఉంటే సెట్ స్క్వేర్స్ ట్రై చేయండి. సెట్ స్క్వేర్స్ ఉన్నాయా? డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో చెప్పుకుంటారు కదా సెట్ స్క్వేర్స్. 90 డిగ్రీస్ సెట్ స్క్వేర్, 60 డిగ్రీస్ సెట్ స్క్వేర్. సో ఆ సెట్ స్క్వేర్స్ ఉన్నా సరే మీరు పర్పెండిక్యులర్స్ ఈజీగా డ్రా చేయొచ్చు. కానీ డ్రాఫ్టర్ లేకుండా చాలా కష్టం. బట్ మీరు ట్రై చేయండి. ప్రజెంట్ మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ట్రై చేయండి. మీ దగ్గర ఒక డ్రాఫ్టర్ ఉంటే డ్రాఫ్టర్ స్కేల్ వాడండి.